తెలంగాణలో రైతులకు శుభవార్త. రేపే రైతు భరోసా రైతులకు ఖాతాలో 6,000 జమ కానున్నాయి. వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు 30 జూన్ మంగళవారం ఖమ్మం మత్తెపల్లి సభలో విడుదల చేయనున్నారు. జూలై 15 నాటికి విడుదల వారీగా అన్నదాత అకౌంటులో 6,000 జమ చేయనున్నారు. అందుకుగాను 9,000 కోట్లు నిధులు సమీకరణ పూర్తయినట్లు సమాచారం. మరోవైపు 15 జూన్ 2026 నాటికి కొత్త పట్టాదారుల పాస్బుక్ పుస్తకాలు పొందిన రైతులకు జూలై 5 లోపల పెట్టుబడి సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. కొత్తగా పట్టాదారులు పాస్బుక్ పొందిన వారు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అందుకోసం అర్హత కలిగిన అన్నదాతలు రైతు వేదిక వద్దకు కానీ లేదా వ్యవసాయం విస్తరణకు అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలని తెలిపారు. అందుకుగాను రైతు యొక్క ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, అకౌంట్ ఫస్ట్ పేజీ జిరాక్సు, 1B పత్రాలు ఆన్లైన్లో తీసుకుని రైతు భరోసా అప్లికేషన్ ఫామ్తో పాటు అప్లికేషన్ పూర్తి వివరాలు నింపి రైతు వేదికలలో అందజేయాలని వ్యవసాయ అధికారులు సూచించారు. రైతు భరోసా పథకానికి అర్హతలు తెలంగాణ రాష్ట్రం చెందిన రైతులే ఉండాలి. రైతుకు కనీసం 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. భూమి దరఖాస్తుదారుని పేరు పైన ఉండాలి. వ్యవసాయానికి అనుకూలమైన భూమై ఉండాలి. ఆ భూమి భూభారతి పోర్ట్లో నమోదు చేసి ఉండాలి. అది కూడా మీ పేరుపై భూమి ఉండాలి. తప్పుడు పత్రాలు సృష్టించి పథకాన్ని పొందాలనుకునే అభ్యర్థులకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సాగుకు యోగ్యం లేని భూములు, బీడు భూములు, రాళ్ల రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సంయోజనం చెందిన భూములు ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కాదు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ స్కీమ్స్ కోసం అలాగే రోజు వచ్చే వార్తల కోసం మీకు రోజు ఒక వీడియో వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.